శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని మనము 87వ శ్లోకం గురించి మనము విందాము. ఈ శ్లోకంతో గనక పారాయణ చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారాయణ చేసినట్ట మనము అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారాయణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము. అయితే ముందుగా మనము సౌందర్యలహరి గురించి అయితే విని ఎవరెవరి కోరిక తీరింది అనేది మీకు చెప్పబోతున్నాను. ఈ సౌందర్యలహరి శ్లోకాలు కనుక మనం పారణ చేసినట్లయితే ఎవరి కోరిక వారికి తీరి, అంటే అమ్మవారు ఈ కలియుగంలో చాలా మంది మనం పాపాలు చేసి ఉంటాం కదా,